మూడో రోజు కూడా తగ్గేదేలే అన్నాయి ప్రైవేట్ కాలేజీలు. తక్షణమే 10,000 కోట్లు విడుదల చేయాల్సిందే, వెంటనే బకాయిల్లో 50% చెల్లించాల్సిందే అంటూ ఆందోళనలను ఉధృతం చేశాయి. అయితే ఫీజు రియంబర్స్మెంట్ సంస్కరణల కోసం వేసిన కమిటీలో ఓ ఇద్దరి నియామకంపై ప్రైవేట్ యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేయడం, అలాగే సాంకేతిక విద్య కమిషనర్పై ఆరోపణలు చేయడంతో నెక్స్ట్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని దాదాపు 2,000కు పైగా కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. బకాయిల్లో 50% చెల్లించే వరకు సమ్మె కొనసాగించనున్నట్టు స్పష్టం చేశారు. 73 ఫార్మా కాలేజీల్లో పరీక్షల్ని నిలిపివేశారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లా సహా పలు జిల్లాల్లోనూ ధర్నాలు చేశాయి విద్యార్థి సంఘాలు. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసి కుట్రలు చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. బడ్జెట్ అడిగితే విజిలెన్స్ దాడులు చేస్తారా అని మండిపడ్డారు. బీసీల జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టబోమని కాలేజీల యాజమాన్యాలు భయపడొద్దన్న కృష్ణయ్య, ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే నేపాల్, శ్రీలంకలో వచ్చిన విప్లవం తెలంగాణలో కూడా వస్తుందన్నారు. ఈ స్కీమ్ జోలికి వచ్చిన వాళ్ళందరికీ పదవి గండం ఏర్పడ్డది కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పదవులు ఉండాలి, మీరు రాజుల్లాగా రాజ్యం ఏలాలి, పరిపాలించాలి, కానీ ఈ జోలికి రాకు. ఈ స్కీమ్కు అవకతవకలు ఉంటే అవకతవకలకు పాల్పడ్డోని జైలు ఈడ కాదు, రాజమండ్రి జైలుకు పంపి, తిహార్ జైలుకు పంపి. కానీ ఈ స్కీమ్ ద్వారా మా కులాల లోపల చైతన్యం వచ్చింది, చదువుకున్నారు, సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది. ఈ మార్పును వెల్కమ్ చేయి, అంతేగాని ఈ చదువుకోది కులాలు అనే కుట్ర మాత్రం మార్చుకో. దీని ఎంత బరాబర్ కుట్ర ఉన్నది, బరాబర్ చేస్తున్నాం ఈ అన్యాయం. ఇది మార్చుకోకపోతే మాత్రం తిరుగుబాటు తప్పదు. ప్రైవేట్ కాలేజీల ఆందోళనలతో ఫీజు రియంబర్స్మెంట్ పాలసీపై అధ్యయనానికి ఇప్పటికే కమిటీ వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్ చైర్మన్ గా ప్రొఫెసర్ కోదండరాం, కంచె ఐలయ్యతో పాటు ఆర్థిక, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ తో పాటు ఉన్నత విద్యా సంస్థల నుంచి 3 ప్రతినిధుల్ని కమిటీలో సభ్యులుగా నియమించారు. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఆ కమిటీలోని ఓ ఇద్దరి నియామకంపై ప్రైవేట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.